యా మేడం, మిమ్మల్ని లేడీ సింగం అని పిలుస్తారు. అసలు ఈ టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది మేడం? ఐ థింక్ జిల్లాలో ఎస్పీగా చేసే టైంలో కొన్ని స్టెప్స్ తీసుకున్నాం అప్పుడు వచ్చింది. ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఇండిపెండెంట్ ఉండాలని చాలా మంది అంటాం బేసిక్, అండ్ ఈక్వల్ జెండర్ బయాస్ అని, లేదంటే డిస్క్రిమినేషన్ ఉండకూడదని అనుకుంటున్నాం. కానీ ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అయిపోయింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోవాలి, జాబ్ చూసుకోవాలి, అండ్ పోలీస్లో వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది మేడం. సో దీన్ని ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అంటారు మీరు? దీనిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొత్తం కంట్రీ చూస్తే ఒక ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో అంటారు, FPR అంటారు దాన్ని. సో మనము అడ్వాన్స్డ్ నేషన్స్ని చూస్తే అండ్ ఈవెన్ చైనాని చూస్తే అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఈజ్ ఓవర్ 50%. బట్ మన కంట్రీలో అది చాలా తక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ సే అర్బన్ ఏరియాస్ ఇట్ ఈస్ హార్డ్లీ 23%. అండ్ రూరల్ ఏరియాస్లో ఆల్వేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రూరల్ ఏరియాస్లో లేడీస్ అగ్రికల్చర్లో కూడా వెళ్తారు, అక్కడ కూడా పనులు చేస్తారు, కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ ఉంది. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏ కంట్రీలో తక్కువ ఉంటే ఆ కంట్రీ జీడిపి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వెన్ వీ హ్యావ్ మోర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, ద జీడిపి ఆఫ్ ద కంట్రీ ఆల్సో ఇంప్రూవ్స్ ఆటోమేటికలీ. ఇక్కడ మగవాళ్ళ అభిప్రాయం ఏంటంటే, అమ్మాయి ఇంటికి నుంచి బయట అడుగు ఎందుకు పెట్టాలి, నేనున్నాను కదా సంపాదించుకోవడానికి. సో అక్కడ ఒక ఈగో ప్రాబ్లం అయిపోతుంది, దట్ నా భార్య బయట వెళ్తుందా పని చేయడానికి, నేను పని చేసి సంపాదించుకోలేనా. సో దట్ బికమ్స్ అన్ ఈగో ప్రాబ్లం ఫర్ ద మెన్. సో దే డోంట్ అలౌ ద విమెన్ టు వర్క్ మచ్. సర్ప్రైజింగ్లీ కేరళ చూస్తే అక్కడ లిటరసీ రేట్ ఎక్కువ ఉంది, కానీ అక్కడ వెన్ విమెన్ రీచ్ ద ఏజ్ ఆఫ్ 35 or so, వెన్ దే ఆర్ రీచింగ్ ద పీక్ ఆఫ్ దేర్ కెరియర్స్, అప్పుడు కూడా వాళ్ళకి ఇదే మాట చెప్తారు, నువ్వు హోమ్ మేకర్ కదా, పిల్లల్ని చూడాలి కదా. ఇప్పుడు పిల్లలు 13-14 years అవుతున్నారు, వాళ్ళకి అమ్మ తల్లి అవసరం కదా, నువ్వు ఇప్పుడు కొన్ని సంవత్సరాలకి కెరియర్కి బ్రేక్ ఇచ్చేయి అంటారు. సో అట్ ద పీక్ ఆఫ్ ద కెరియర్స్ వీ ఫైండ్ ఇంట్రెస్టింగ్లీ ఇన్ కేరళ వీ ఫైండ్ విమెన్ డ్రాపింగ్ అవుట్ ఆఫ్ ఇంపార్టెంట్ పొజిషన్స్. ఈ యొక్క యంగర్ జనరేషన్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి మేడం? That every day the most important thing, if we want to take care of our family, మన ఫ్యామిలీ కోసం మనం we take care చేయాలి, అండ్ సమాజంలో మనం పని చేయాలంటే ఫస్ట్ we have to take care of ourselves, and for that just 1 hour every day is what I'm asking. Just ఒక గంట మన కోసం.